గురుగారు, మన బుద్ధి దేనిపై మమకారం పెంచుకుంటుందో అదే దుఃఖాన్ని ఇస్తుంది. మన సంప్రదాయం దీనిని దేంతో పోల్చి చెప్పింది? ఈ బుద్ధి ఉన్నది చూడండి, ఇది ఎప్పుడూ కూడా మమ 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 దీని మీద మమకారం పెంచుకుంటుంటుంది. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా ఒక చిన్నపాటి పిల్లో లాంటిదో ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఏ కుక్కో వచ్చి తినేసేసింది అనుకుందాం, లేకపోతే పట్టుకొని పోయింది అనుకుందాం. ఇంత ప్రేమగా నేను పెంచుకుంటున్నానే, ఈ పిల్లిని పట్టుకెళ్ళిపోయిందా అని చెప్పి ఇక్కడ విలవిలవిలాడిపోతుంది ప్రాణం. ఇంత జాగ్రత్తగా నేను పెంచుకుంటున్నాను. లేదా ఇంకో జంతువు అనుకోండి, ఆ జంతువుని దానికంటే పెద్ద జంతువు ఏదో వచ్చేసి మన ఇంట్లో ఉన్నది, మనం ప్రేమగా పెంచుకుంటున్న దాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. మన కోడి పిల్ల ఇంట్లో పెంచుకుంటున్నారు, దొరికటి రోజుల్లో పెంచేవారు కదా, ఆ కోడి పిల్లని, మన ఇంట్లో పెంచినటువంటి కోడి పిల్లని ఏ గద్దన్నా పట్టుకొని తనుకొని తీసుకెళ్ళింది అనుకోండి, లేదా కుక్కన్నా పట్టుకొని తీసుకెళ్ళింది అనుకోండి, ప్రాణం అయ్యయ్యో మన కోడి పిల్లరా అని చెప్పి ప్రాణం విలవిల్లాడిపోతుంది. మరి 4 ఇళ్ళ అవతలో 2 ఇళ్ళ అవతలో వాళ్ళు కూడా కోడి పిల్లని పెంచుకుంటున్నారు. ఆ కోడి పిల్లని గద్ద పట్టుకెళ్ళిపోయింది. ఇక్కడ నీ ఇంట్లో ఉన్నటువంటి కోడి పిల్లని గద్ద పట్టుకెళ్తే ప్రాణం విలవిల్లాడిపోయింది. అయ్యో పట్టుకెళ్ళిపోయింది, అయ్యో పట్టుకెళ్ళిపోయింది. మన ఇంట్లో మన కొడుకుకి మన కూతురికి ఏదన్నా జరిగితే అయ్యయ్యో నా కొడుకే వచ్చింది, ఇంక ప్రపంచంలో ఎవరికి ఇంత కష్టం నాకే వచ్చింది. మరి పక్కింటి కోడి పిల్ల పక్కింటి పిల్లవాడి దగ్గర మనకి రావటం లేదు. ఏమిటి కారణం? పెద్దలు సంప్రదాయం చాలా చక్కగా విశ్లేషణ చేసింది. అంటే ఇక్కడ నాది అనుకుంటున్నాం, ఇది నాది అనుకున్నప్పుడు ఇక్కడ బాధ కలుగుతుంది. 4 ఇళ్ళ అవతల ఉన్న కోడి పిల్లని నాది కాదనుకుంటున్నావు, నాది కాదనుకుంటున్నావు కాబట్టి అక్కడ కోడి పిల్లని గద్దె తనుకుపోయినా సరే మనకి ఇక్కడ కలిగినంత బాధ కలగటం లేదు. కాబట్టి బుద్ధి అనేది ఎలా ఉండాలి అని అంటే, మమకారం పెంచుకోకుండా గనక ఉండగలిగితే, ఇంట్లో ఉన్న పక్కదాన్ని కోడి పిల్లని గద్దెత్తుకుపోయినా మనకి మమకారం లేకుండా ఉండబట్టి మనకి ఏ రకమైనటువంటి దుఃఖం కలగకుండా ఉన్నదో, అదే రకంగా మన ఇంట్లో కూడా ఏది జరిగినా సరే సంతోషం. భగవంతుడి ఆజ్ఞ నాకు ఇంతే ప్రాప్తింప చేశాడు, నేను చేయగలిగింది ఏముంది, ఇవాళ రేపో మాపో నేను కూడా వెళ్ళిపోవాల్సిన వాడినే కదా, ఈ మాత్రం దానికి బాధపడాల్సిన అవసరం ఏముంది అని కష్టం రాని సుఖం రాని అన్నీ భగవంతుడికి అర్పణ చేస్తూ సుఖ దుఃఖాలకి స్థిరచిత్తోభవ కౌంతేయ అని భగవద్గీతలో చెప్పినట్లు మన బుద్ధిని ఆ రకంగా ఉంచగలిగితే అప్పుడు వేదాంత శాస్త్ర పరీక్షలో వాడికి ఫస్ట్ క్లాస్ వస్తుంది. నాది నాది అని కొట్టుకున్నంతసేపు నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య, నా ఇంట్లో నా వస్తువు ఎవడని కొట్టుకెళ్ళిపోతున్నాడు ఇలా అనుకున్నంతసేపు ఇక్కడే ఆ 7 జన్మలు ఎత్తుతూనే ఉంటాము. ఆ స్థావరాలు, జలచరాలు, సరీసృపాలు, వృక్షాలు ఇలా నానా రకాల భ్రష్టత్వం పట్టవలసి వస్తుంది. కాబట్టి మమకారాన్ని ఎక్కడికక్కడ విచ్ఛేదన చేయాలి. అది దేని ప్రకారం ఉంటుంది? బుద్ధిని పట్టి ఉంటుంది. కాబట్టి బుద్ధిని మార్చుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి అని మన సంప్రదాయం, మన సనాతన ధర్మం చెప్పింది.